మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే. ఇవాళ రేపు అంటే సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐపి అని చెప్పి అది చాలామంది ఏంటంటే దాని మీద ఎంతో కొంత అవగాహన ఉండేటువంటి వాళ్ళు, ఏదో సగం తెలిసి సగం తెలియనటువంటి వాళ్ళు, కొంతమంది అంటే ఎక్కువగా ఆన్ అండ్ యావరేజ్ ఇన్ఫర్మేషన్ చూసి అంత ఎఫెక్టివ్ కాదేమో అనుకునేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్ఐపిస్ వల్ల నిజంగా బెనిఫిట్ ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? బేసికల్గా ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండి. అదొక టూల్ అంతే. ఆ టూల్ని ఎక్కడ వాడుతున్నారు అని దాన్ని బట్టేసి మీ ఇండివిజువల్ చాయిస్, అది వెల్త్ క్రియేట్ అవుద్దా లేదనేది. అందుకని ఎస్ఐపి అనగానే అది మ్యూచువల్ ఫండ్స్ అలాగేం లేదు ట్యాగ్ అక్కడ. మీ ఇష్టం, ఏ అసెట్ క్లాస్లోనే పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు చిట్టి కడుతున్నాం అంటాం, అది ఎస్ఐపీలు అవి, మనం తెలియకుండా మనం చేసే ఎస్ఐపీలు అవి. ఎవ్రీ మంత్ మనం కొంచెం పోగు చేయటాన్ని ఎస్ఐపి అంటాం అంతే. ఓకే ఓకే ఓకే. ఆ టూల్ ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్, అందులో డౌట్ లేదు. మీరు దేనికైనా అప్లై చేయండి ఎస్ఐపి టూల్, ఇట్స్ పవర్ఫుల్. ఎందుకంటే మనకున్న అఫోర్డబిలిటీని బట్టి కొంచెం తోటి పోగు చేస్తాను అసెట్ని, కాబట్టి డెఫినెట్గా పనిచేస్తా టూల్. అయితే మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి అది వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే జనరల్గా ఈ టూల్ని ఎక్కువ మ్యూచువల్ ఫండ్లో వాడుతుంటారు కాబట్టి మనం ఎస్ఐ పరంగానే ఇంకా మ్యూచువల్ ఫండ్ అనుకుంటాం అనమాట. బట్ మ్యూచువల్ ఫండ్లో బోల్డ్ అని ఉన్న అసెట్స్, మీరు అసెట్ గురించి మాట్లాడుతున్నారు, ఈక్విటీ గురించా, లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించా, లేకపోతే హైబ్రిడ్ గురించా, లేకపోతే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా. అవును, ఏట్లోనే అప్లై చేసుకోవచ్చు మీరు. అందుకని ఎస్ఐపీలు పనిచేయదు అనే బదులు ఏ ఎసెట్ క్లాస్లో మీరు ఎస్ఐపీలు చేస్తున్నారు అన్నదాన్ని బట్టి అది పనిచేస్తలేదో మనకు అర్థం అవుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ఇండియాలో ఏంటంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా పాపులర్. వాటిని బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. ఎందుకంటే సో బిగ్ దట్ ఇట్ ఈస్ డజంట్ ఫెయిల్ అనమాట అట్ ఆల్. లైక్ రిలయన్స్, టీసీఎస్, విప్రో, చాలా పెద్ద కంపెనీస్, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అందుకని ఎక్కువ మంది ఏంటంటే సేఫ్టీ కోసం తెలిసిన పేర్లు కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో ఎస్ఐపీలు కొంటా ఉంటారు ఎవ్రీ మంత్. ఓకే. లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇండియాలో ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కావచ్చు, ఈ ఏంటంటే పెద్ద సైజు కాబట్టి చాలా స్లోగా ఉంటాయి. సేఫ్టీ కారణంగా బాగానే ఉంటాయి కానీ బట్ రిటర్న్స్ పరంగా అంతేం బాగోవు అనమాట. అందుకని చాలా మంది అంటే నిఫ్టీ 50లో మీరు ఎస్ఐపీలు చేస్తే యావరేజ్ రిటర్న్స్ 10 కాదు కదా, కనీసం 6-7 కూడా రావని చెప్పేసి రకరకాల స్టడీస్ చేస్తూ ఉన్నారు. బేసికల్గా మార్కెట్లో ఏం జరిగిందంటే నిరంతరం సైక్లికల్ నేచరు. మీరు బాటా నుంచి తీసుకుంటే టాప్కి ఎక్కువ రిటర్న్స్ లాగా కనపడుద్ది. అది ఎంత అంటే నిఫ్టీ 13% దాకా కనపడుద్ది. అలా కాకుండా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి 6% పర్ యానం లాగా కనపడుద్ది. అదే పైనుంచి బాటం తీసుకున్నాం అనుకోండి మైనస్ లాగా కనపడతా ఉంటుంది. అందుకని స్టాండర్డ్ డేటా అంటే ఏం లేదు ఇక్కడ. మీరు డేటా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూస్ చేసుకుంటున్నారు అన్నదాన్ని బట్టేసి మీకు ఆ రిటర్న్స్ కనపడతా ఉంటాయి అనమాట. బట్ యావరేజ్ మనం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పైకే తప్ప కింద బాటం ఉండదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే ఎవ్రీ ఇయర్ లా చూడొద్దు, డెకేడ్ లాగా చూసాం అనుకోండి, ఎవ్రీ డెకేడ్ నీకు పాజిటివ్ రిటర్న్స్ వస్తుంటాయి. అందుకని ఈక్విటీ మార్కెట్లో మీరు లాంగ్ టర్మ్లో కనుక్కుంటే ఈ ఎస్ఐపి అనే టూల్ వాడి మల్టీ అసెట్లో కావచ్చు, మామూలు అసెట్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. రెండోది మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అవుతూ ఉంటుంది కాబట్టి పడ్డప్పుడు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతా ఉన్నాయి కదా. అందుకని ఎస్ఐపిని మనం వాలటిలిటీకి విరుడు అనుకోవచ్చు. ఓకే. మనం ఎక్కువ మంది భయపడేది డ్రాప్ అవుద్దనే కదా. డ్రాప్ అయింది మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు నీకు బెనిఫిట్ అవుతుంది కదా ఎస్ఐపిలో యూనిట్ కొంటుందారా. అదేలేండి, అంటే ఇన్స్టెంట్ అని కాకుండా లాంగ్ టర్మ్లో మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అందుకని మీ ఆ టూల్ని ఎక్కడ వాడుతున్నారు, ఏ అసెట్లో వాడుతున్నారు, ఎంతకాలం ఉంటారు అనే దాన్ని బట్టేసి మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా బ్లూ చిప్ కంపెనీస్ అని, అలా ఎందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు అసలు? అది నేంటుందంటే మీరు ఒక ఎసెట్ అనే బదులు నేను మల్టిపుల్ ఎసెట్ తీసుకున్నాను అనుకోండి, అది గొడవ లేదు కదా. నేను ఒక ఎసెట్ జోలిపోను. మీరు యావరేజ్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు సార్ అసలు? సార్ యావరేజ్ మీద అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత పెట్టుకోవచ్చు మన ఇష్టం, నీకు అఫోర్డబిలిటీని బట్టి. అంటే ఎవ్రీ మంత్ మనకి మల్టిపుల్ అన్నారు కదా, ఒకటే మల్టీ అసెట్ అలొకేషన్. అది 0 అయ్యే ఛాన్స్ లేవు కదా. లాంగ్ టర్మ్ లో అన్ని రకాల అసెట్స్ కాబట్టి పోతూనే ఉంటాయి కదా. నా ఎక్స్పెక్టేషన్ 12 to 15 అన్నాను అనుకోండి, నేను అవి పెట్టుకుంటే పోతుంటాను. అప్పుడు నేను బ్లూ చిప్ లార్జ్ క్యాప్ ఎందుకు పోవాలి నేను? ఇంకా నేను టీసీఎస్, హెచ్డిఎఫ్సి ఎందుకు పోవాలి నేను? ఇంకా ఎందుకంటే నేను పెట్టేది ఒక అసెట్ క్లాస్ కాదు, ఇండియాలో అన్ని రకాల అసెట్లో పెడుతున్నాను. కాబట్టి నాకు 12 to 15% లాంగ్ టర్మ్లో బెస్ట్ అంటే 15 ఎక్స్పెక్ట్ చేస్తాను. వర్స్ట్ అనుకుంటే యావరేజ్ మీద 12% ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఒక 10 years టైం ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ కలెక్ట్ చేస్తాను యూనిట్స్ని. ఎవ్రీ మంత్ శాలరీ రాగానే అండ్ ఆటోమేటిక్గా 5,000 10,000 వెళ్ళిపోయేలాగా నేను ఎస్ఐపి చేశాను. అందులో నాకు లాస్ట్ ఛాన్స్ ఎక్కడ ఉంది. కాబట్టి ఎస్ఐపిని మనం టూల్ని బ్లేమ్ చేయటం కాదు, ఏ ఎసెట్ క్లాస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం చేయొచ్చు అనమాట. ఏదన్నా కానీ అసెట్స్ ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ పనికిరావు, ఒక డెట్ తప్ప. లాంగ్ టర్మ్లో అయితే ఏ అసెట్ అయినా సరే నీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. కాబట్టి నాలెడ్జ్ పెంచుకోండి,
రిస్క్ ఎక్కడ ఉందో చూడండి, ఆ రిస్క్ని అవాయిడ్ చేసుకొని మిగతా చోట మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి మనం టూల్ని బ్లేమ్ చేయలేము. ఆ సోషల్ మీడియాలో అందరూ ఎస్ఐపీలు అంటున్నారు, ఎస్డబ్ల్యూపీ అంటున్నారు, ఎస్టీపీలు అంటున్నారు, ఇవన్నీ వేస్ట్ అని అలా అనే బదులు ఇది జస్ట్ ఒక టూల్. ఇన్స్టాల్మెంట్లో మనీ కలెక్ట్ చేసి ఒక టూల్ అనమాట. మనం ఆల్రెడీ చిట్టీలు కడుతున్నాం చిన్నప్పటి నుంచి, ఆల్రెడీ మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవుతున్నాం, అవన్నీ ఎస్ఐపీలే. ట్రూ అవన్నీ ఎస్ఐపీలు, ఇది కూడా ఒక టూల్ అంతే. కాబట్టి మీరు నిఫ్టీ 50 అట్లా కాకుండా మంచి గ్రోత్ ఉన్న చోట పెట్టండి, లేదా మల్టీ అసెట్లో పెట్టుకుంటే డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా ఇది వర్క్ చేస్తుంది, బ్లైండ్గా మనం నమ్మచ్చు. అయితే మీరు బయట టైంకల్లా అసెట్ పైన ఉండేలా చూసుకోండి. రేటు కొంచెం పెరిగిన తర్వాతనే బయటకు వచ్చేలా చూసుకోండి. అది ఎవ్రీ ఇయర్ మార్కెట్ పైకి పోవచ్చు, బట్ మార్కెట్ పైకి వచ్చినప్పుడు వచ్చారనుకోండి మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. కాబట్టి ఎస్ఐపీలు పనిచేయమనే బదులు ఏ అసెట్ క్లాస్కి అప్లై చేస్తున్నారు దాన్ని బట్టేసి అవి పని చేస్తలేదు మనకు అర్థం అవుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. వెరీ గుడ్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.